నమస్తే మిత్రులారా, ఈ వీడియోలో మనం కన్జాయింట్స్ కాన్సెప్ట్ చూడబోతున్నాం. కన్జాయింట్ అంటే ఏమిటి? ఎలిమెంటరీ రీడింగ్లో మనం చూసాం, ప్రతి అక్షరానికి తన సొంత శబ్దం ఒకటి ఉంటుంది మరియు ఈ శబ్దాల ద్వారానే మనం పదం ఉచ్చరిస్తాము. కొన్నిసార్లు కొన్ని అక్షరాలు జంటగా వస్తాయి. అవి జంటగా వచ్చినప్పటికీ వాటి శబ్దాలు వేరువేరుగా తీసుకోబడవు. ఉదాహరణకు సి మరియు కే అక్షరాలు జంటగా వచ్చినప్పుడు వాటి యొక్క ఉచ్చారణ మనం క క అని తీసుకోము. ఒకే శబ్దం కలిగిన రెండు అక్షరాలు జంటగా వచ్చినప్పుడు ఆ రెండు అక్షరాలను కలిపి వాటి శబ్దాన్ని ఒకేసారి తీసుకుంటాం. అదేవిధంగా కొన్ని విభిన్న జంటలు కూడా ఉంటాయి. అంటే సిహెచ్, ఇక్కడ సి యొక్క శబ్దం క మరియు హెచ్ శబ్దం హ అవుతుంది. కానీ ఉచ్చరించేటప్పుడు క హ అనము, మనం చ అని అంటాము. చాక్లెట్లోని చ. అదేవిధంగా ఎస్హెచ్ మనం స హ అనము, ష అంటాము. షారుఖ్లోని ష, టీసీహెచ్ ఈ మూడు అక్షరాలు కలిసి వచ్చినప్పుడు ఈ మూడు అక్షరాలను కలిపి మనం చాక్లెట్లోని చ అంటాము. అదేవిధంగా టీహెచ్ జంటగా వచ్చినప్పుడు థ అవుతుంది. ఎస్టీ జంటగా వచ్చినప్పుడు స్ట అవుతుంది. ఈ అక్షరాల జంటను మనం కన్జాయింట్ అంటాము. కాబట్టి ఈ వీడియోలో మనం కన్జాయింట్గా ఉండే అక్షరాలు కలిగిన పదాలను ఎలా చదవాలో నేర్చుకుందాం. అయితే విసిసి మరియు విసివి నియమాలను పాటిస్తూనే గమనించండి, జీవితంలో ఇకపై ఎప్పుడైనా 5 లేదా 6 అక్షరాలకు పైన ఉన్న పదాలు వస్తే మీకు కేవలం 2 మిత్రులున్నారు. ఒకరు విసివి, మరొకరు విసిసి. విసివి మరియు విసిసి నియమాలను పాటిస్తూ మనం కన్జాయింట్ వచ్చిన పదాలను చూద్దాం. ఎప్పుడైనా కన్జాయింట్ అక్షరాలు వస్తే వాటి మధ్యలో విరవకూడదు. ఆ 2 లేదా 3 అక్షరాలను కలిపి మనం ఒకే అక్షరంగా అర్థం చేసుకుంటాం. మొదటి ఉదాహరణతో మొదలు పెడదాం. నా స్పెల్లింగ్ HICCUPS. స్టెప్ 1, వీసీ కాంబో వెతకాలి. నా మొదటి వీసీ కాంబో ఐసి. కానీ గమనించండి, సి తరువాత మరొక సి వచ్చింది. ఒకే శబ్దం కలిగిన 2 అక్షరాలు జంటగా రావడం వల్ల అవి కన్జాయింట్ అయ్యాయి. కాబట్టి నేను ఈ 2 సీలను కలిపి ఒక కాన్సనెంట్గా తీసుకోబోతున్నాను. కాబట్టి నా మొదటి వీసీ కాంబో ఐసి కాదు, ఐసిసి. నా రెండవ వీసీ కాంబో యూపీ. కాబట్టి ఈ పదంలో 2 వీసీ కాంబోలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వీసీ కాంబో తర్వాత ఏముందో చూడాలి. నా మొదటి వీసీ కాంబో తర్వాత వచ్చింది యు. కాబట్టి నా మొదటి వీసీ కాంబో విసివి అయింది. విసివి వచ్చినప్పుడు నేను వి మరియు సి మధ్యలో విరవాలి. కాబట్టి నేను ఐ మరియు సి మధ్యలో విరుస్తాను. నా రెండవ వీసీ కాంబో యూపీ. దాని తర్వాత ఎస్ వచ్చింది. కాబట్టి ఇది విసిసి అయింది. విసిసి అయినప్పుడు 2 సీల మధ్య విరవాలి. కానీ మనం ఎందుకు విరవాలి? తరువాత మనకు ఒకే అక్షరం మిగులుతుంది. కాబట్టి దీనిని మనం అలాగే వదిలేద్దాం. కాబట్టి ఈ పదం 2 భాగాలుగా అవుతుంది. మొదటిది హెచ్ఐ, హి. రెండవది సిసియుపిఎస్. 2 సీలు కలిసి వచ్చాయి. ఇబ్బంది పడకండి, వాటి శబ్దం ఒకేసారి తీసుకోవాలి. కాబట్టి ఆ ఉచ్చారణ అవుతుంది కప్స్, హిక్కప్స్, హికప్స్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నేను ఒక పదాన్ని ఉచ్చరించినప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఒక్కటిగా చెబుతాను, హికప్స్. రెండవ ఉదాహరణ చూద్దాం. అది POCKET. స్టెప్ 1, వీసీ కాంబో వెతకండి. నా వీసీ కాంబో ఓసి. కానీ గమనించండి, మీరు వీసీ కాంబో వెతికినప్పుడు ఆ సి తరువాత కే వచ్చింది. సి మరియు కే యొక్క శబ్దం క అవుతుంది. అంటే మనం దీనిని కన్జాయింట్గా తీసుకుంటాము. కాబట్టి నా వీసీ కాంబో ఓసీకే అవుతుంది. ఈ వీసీ కాంబో తర్వాత ఏం వచ్చింది? ఈ. అంటే ఈ పదంలో నా కాంబినేషన్ విసివి. ఎప్పుడైతే విసివి వస్తుందో అప్పుడు నేను వి మరియు సి మధ్యలో విరుస్తాను. కాబట్టి ఈ పదాన్ని నేను ఓ మరియు సి మధ్యలో విరవబోతున్నాను. కాబట్టి ఈ పదంలో నాకు 2 భాగాలు ఉంటాయి. పిఓ, పా మరియు సికేఈటి, కెట్. సి మరియు కే యొక్క శబ్దం ఒకటే కాబట్టి ఒకసారే తీసుకోవాలి. కాబట్టి నేను కకెట్ అనకుండా కేవలం కెట్ అంటాను. కాబట్టి ఈ పదం పాకెట్ అవుతుంది. ఉచ్చరించేటప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఒకటిగా చెబుతాను, పాకెట్.
ఈ విధంగా మనం ఈ వీడియోలో రెండు ఒకే శబ్దం కలిగిన అక్షరాలు ఒక పదంలో జంటగా వచ్చినప్పుడు వాటి వినియోగం వీసీ కాంబో వెతకడంలో ఎలా ఉంటుంది అనేది చూసాం. ఇలాంటి అక్షరాలను మనం కంజాయిన్స్ అన్నాము.